హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మన వీడియోలో మే 27 అంటే మంగళవారం రోజున శని జయంతి ప్లస్ అమావాస్య వచ్చింది. ఆ రోజు శనిదేవుణ్ణి ఎలా పూజించాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. సనాతన ధర్మంలో శని జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఏడాది 2 సార్లు శని జయంతిని జరుపుకుంటాము. ఈ నేపథ్యంలో వైశాఖ మాసం అమావాస్య రోజున శని జయంతి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మే 27వ తేదీన మంగళవారం నాడు శని జయంతిని జరుపుకోనున్నారు. హిందూ పురాణాల ప్రకారం శనిదేవుణ్ణి న్యాయదేవుడిగా, కర్మలకు అధిపతిగా భావిస్తారు. శనిదేవుడు ప్రతి ఒక్కరికి తాము చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని, కొన్ని పరిహారాలు పాటించటం వల్ల ఏలినాటి శని తొలగిపోతుందని, కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ సందర్భంగా శని జయంతి రోజున పూజా విధానం, ఏ పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈసారి శని జయంతి వేళ అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి. ముందుగా సుకర్మయోగం ఏర్పడనుంది. ఆ తరువాత ధృతియోగం, సర్వార్థ సిద్ధియోగం, శివవశ యోగాలు ఏర్పడనున్నాయి. అయితే ఈ యోగాలు తక్కువ సమయం ఉంటాయి. అయితే సుకర్మయోగం మాత్రం ఉదయం ప్రారంభమై రాత్రి 10:54 వరకు ఉంటుంది. ఈ ప్రత్యేక యోగాలలో శనిదేవుణ్ణి పూజించటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. శని జయంతి ఎప్పుడు? హిందూ మత విశ్వాసాల ప్రకారం శని జయంతిని ప్రతి ఏడాది వైశాఖ, జ్యేష్ఠ అమావాస్య రోజున 2 సార్లు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వైశాఖ అమావాస్య తిథి మే 26వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:12 ప్రారంభమై మరుసటి రోజు అంటే 27వ తేదీ 2025 మంగళవారం నాడు ఉదయం 8:32 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం మే 27వ తేదీన మంగళవారం నాడు శని జయంతి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే స్నానం చేసి శనీశ్వరుడికి పూజలు చేయటం వల్ల శని మహాదశ నుంచి ఉపశమనం లభించి తమ జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. శని జయంతి రోజున పూజా విధానం. శని జయంతి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి నల్లని రంగు దుస్తులు లేదా నీలిరంగు దుస్తులను ధరించాలి. ఎవరైతే తమ జాతకంలో శనిదోషం ఉందని భావిస్తారో, తమకు ఏలినాటి శని పట్టిందని బాధపడుతుంటారో వారంతా శనిదోషం నుంచి విముక్తి పొందటానికి శని జయంతి రోజున శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి. శనీశ్వరుడు పుట్టినరోజున బ్రహ్మ ముహూర్తంలో ఉపవాసం, పూజలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. నెయ్యి లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించి శనిదేవునికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. శని జయంతి రోజున శని మంత్రం, శని చాలీస పఠించాలి. శని పూజ తర్వాత బెల్లంతో చేసిన పదార్థాలను సమర్పించాలి. శని జయంతి యొక్క ప్రాముఖ్యత. హిందూ పురాణాల ప్రకారం సూర్యుడు ఛాయాదేవి కుమారుడే శనిదేవుడు. శనిదేవుడు పూర్తిగా నలుపు రంగులో ఉంటాడు. ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో వారికి శనీశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శనిదేవుని ఆశీస్సులు లభించిన వారికి రాజయోగం పడుతుంది. అయితే శనిదేవుని స్థానం బలహీనంగా ఉంటే మాత్రం రాజాల బతికిన వారు సైతం కష్టాల కడల్ని అనుభవించాల్సిందే. వారి జీవితంలో నిత్యం ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందుకే ఎవరి జీవితంలో అయితే ఆకస్మిక మార్పులు వస్తాయో వారందరికీ శనిదోషం నుంచి విముక్తి పొందటానికి శని జయంతి రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. శనిదేవుని ఆశీస్సుల కోసం శని జయంతి రోజున ఎలాంటి చెడు పనులు చేయకండి. చెడు పనులకు మద్దతు కూడా ఇవ్వకండి. శనిదేవుని పూజకు నీలిరంగు పువ్వులను సమర్పించాలి. శని జయంతి వేళ నీరు, పచ్చిపాలతో కలిపిన నైవేద్యం సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం శని జయంతి రోజున స్నానం చేసిన తర్వాత తడి బట్టలతో ఒక గిన్నెలో నూనె వేసుకొని ఆ నూనెలో మీ ముఖాన్ని చూడాలి. ఆ తరువాత ఆ నూనెను ఎవరికైనా దానం చెయ్యాలి.
ఈ పరిహారం పాటించటం వల్ల శనిదేవుడు కలిగించే కష్టాల నుంచి త్వరగా విముక్తి పొందవచ్చని, శని భగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్ముతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.